దగతనము నా దొంగతనము మీకు తెలియదు బావా. బావా నీ తమ్ముడు రంగుల గర్భం వేసుకున్న మనిషి బావా బ్రహ్మదేవా బావా విష్ణుమూర్తి ఏం చేయాలమ్మా దొంగతనం మీకు తెలియదు. నువ్వు ఆవేశపడకు, నువ్వు ఏడవ కాదు. ఎట్లనైనా మీరు వచ్చి నా సంసారం ఈ సంవత్సరం నిలబెట్టి ఇనిచలపోతాం ఆధారంగా బలనే దిగం కానీ మేము వారికి నచ్చ చెప్తాం. ఆయన తమ్ముడా శంకరి శంకర అన్న, ఆయన తమ్ముడా అన్న ముందరి జరుగు. ఏంద్రాలొల్లి అంటే దుర్మార్గురాలు, నీచురాలు, పాపకారి కర్మలు లోకం మీద నన్ను కాదని అడవి లోపల పోయేవన్న కూడుకోని కడుపు చేసుకొని వచ్చింది జస్తముండ అనుమానం కాదు. అరే ఏమనుమానం గంట అనుమానమారా? ఎత్తు నమ్మి వ్యవసాయం చేయాలి, పెళ్ళాన్ని నమ్మి సంసారం చేయాలి, ఉండ కొడుక గౌన్లో నమ్మి కళ్ళు తాగాలి. అదే టైపించేది ఎట్టెట్ల మనిషి ఏ రకం మనిషి చిరవల మనిషి ఇచ్చే కొట్లాడతారు అలా భార్య కొడతారు. అది మంచిది కాదు. ఎట్లా చూసుకోవాలరా? ఎట్లా చూసుకోవాలి? ఊళ్ళో పెట్టి చూసుకోవాలి. జెండమంటే ఎవరు అనుకుంటారా? ఎవరు జెండమంటే భార్యరా? అబ్బ నువ్వు రా తెలివి కల్లో. అది భార్య అంటే ఎవరు అనుకుంటారా? భార్య అంటే ఎవరు? అబ్బ మీరు ఇద్దరు రా తెలివి కల్లో. నా పెళ్ళాన్ని నేను ఎంత మంచిగా చూసుకుంటాను అడిగానా? ఎంత మంచిగా చూసుకుంటాను? నన్ను ఎత్తి మీద కూర్చొని పెట్టుకుంటాను. నీ పెళ్ళ అబ్బా అందుకే రా నీ సంసారాన్ని 3 పూలు 6 కాయలతో మిమ్మల్ని మంచిగా చూస్తాను. నీ బాగా చేసుడా నేను నీకెందుకు బాధ? నాకు చక్రం ఉన్నది, నువ్వు బాధపడచ్చు. నా సంసారం నిలబెడతారు బాగా. నీ చక్రం ఉన్నది, నాకు 4 తలలు ఉన్నాయి, బాధపడకు. అంతే, నువ్వు బాధపడకు. అరే వెళ్ళొద్దు, లోకమద్దు. నీ భార్యను పట్టుకుని ఇంట్లో అది లంకరాది దొంగరా నన్ను మోసం కార్యవసుడి పొల కార్యవసుడి పొల ఎట్లా కొంటపోతే కార్యవసుడి పొల వట్టి గోగపోరు పాపం. నాలుగేముందో లేదు, 4 ఉన్నదో లేదో కోరి ఎట్టంటే కళ్ళపొట్టి కళ్ళ పోతాడు. దాన్ని తీసుకొని ఇంట్లో పోమంటాను. సరే నీ మాట పట్టుకొని నేను ఇంట్లో పోతా. కానీ మీ ఇద్దరి పెళ్ళాలు కూడా 6 నెలలు అడవి లోపల పోయేవని నన్ను ఊడుకొని వచ్చి ఇంత వచ్చినట్టు మీరు తీసుకొని పోతారు. అంటే ఇప్పుడు మీ మధ్యలోకి వచ్చినందుకు మా ఇద్దరు ఇస్తాను మరి కాదు, నన్నేమో నా పెళ్ళాన్ని ఇంట్లో తీసుకొని పోమంటారు. మీ సంసారంలో మేము మంచిగా సత్యవంతురాలు. నీ భార్య బాగా సత్యవంతురాలు. నాకు తెలియని సత్యం నీకేం తెలిసింది? అంపుకు పెడితే మిట్టలు పెట్టబడుతుంది, మిట్టలు పెడితే అంపుకు పెట్టబడుతుంది, కాలు పెడితే మెడ పెట్టబడుతుంది, మెడలు పెడితే కాలు పెట్టబడుతుంది. నీతో ఎక్కడనే ఉంటారా? నాతో నిలదు మీరు. దేవదేవ చండవయ్య దేవుడు లోకాల శంకరుడు పార్వతమ్మ ప్రాణం నిత్యాన్ని కాదలు పెడతా అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఏమన్నాడు? తమ్ముడు అంత కోపం ఎందుకురా? ఆడదాని ప్రాణం తీస్తే 6-7 తరాల దాకా కలుగుతుంది. ఆడదాని ప్రాణం తీయద్దు. శ్రీరామచంద్రుడు సీతాదేవికి అగ్ని పరీక్ష పెట్టినట్టు నీ భార్య నువ్వు నమ్ముతలేవు కాబట్టి నీ భార్యకి ఏదన్నా పరీక్ష పెట్టుకునేటల్లకు దేవుడు లోకాల శంకరుడు చూసారయ్యో అమ్మా. ఇద్దరు దగ్గర పిలుచుకున్నాడు. అన్న పార్వతమ్మ సత్యం తెలవాలంటే అది నీతివంతురాల, గుణవంతురాల, సత్యవంతురాల, సామాన్య తిరురాల దాని సత్యం తెలవాలనంటే ఇప్పుడు ఈ గడియలోన అన్నరాలు, ఇప్పుడు ఈ గడియలోన అన్నరాలు, ఇప్పుడు ఈ గడియలోన అన్నరాలు,
12 ఎకరాల పరప బండని ఎర్రగా తక్కువగా రాలబెట్టాలి కాదన బండ మీద ఒంటి కూర చీర కట్టించి బండ మీద బొర్రియాలి చింతాకు మందం చీర కాలదు యాబాకు మందం రైక కాలదు పెట్టుకున్న బొట్టు పేడెత్తద్దు శిఖ లోపల సిరిమల్లె పూలు మాడిపోవద్దు శరీరం అందు చెవుడకాయంత బొక్కు పడవద్దు కట్టయితే నా ఇష్టం ఉంటే ఏలుకుంటా లేకపోతే లేదు నేను చెప్పినట్టు ఏమన్నాడు లోకాల శంకరుడు వారి తమ్మి తమ్మి అరే తమ్ముడా 12 బిగాల పరుపు బండను ఎర్రంగ బండలు లక్కువలే కాలబెట్టి పార్వతమ్మను ఒంటిపూర బట్ట కట్టించి ఆ బండ మీద బురువు అంటున్నారు వారి సరే పార్వతమ్మ బండ మీద బురుతుంది కానీ అంటే ముందుగా నువ్వు ఒకసారి బొరి చూపెడితే సత్యవంతుడు కదా నువ్వు సత్యవంతునివే కదా సత్యవంతుడు నువ్వు సత్యవంతుడు అయితే నువ్వు ముందుగా బొరి చూపెట్టాక ఆ తదుపరి పార్వతమ్మ మేము బొరి ఇస్తావా నేను బొరత మేము కూడా కొడతాం పోటీ పక్కపొట్టి నాకేం గోకుడురా నేను బొరుటాని బండ మీద అది లంగా అది దొంగ నన్ను మోసం చేసి చెప్పినాడు ఏ పోరి తప్పది దాన్ని సర్వనాశనం చేయాలి దాన్ని బతికరిస్తామా నేను ఆగో లోకాల శంకరుడి మాటలు విన్న బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మా తమ్ముడు లోకాల శంకరుడి మాట వినకపోతే మా ప్రాణమేది ఇక్కడ అనుకోని ఆగో ఇద్దరు అన్నదమ్ములు 60 120 నాగబండ్లు కట్టుకొని పోయి ఆ బండ నిండా కట్టెలు కొట్టుకొని వచ్చి బండ మీద వారేసి ఆ కట్టెలకు వక్కంటి పెడుతున్నారు రంగ బండల కూరగారనయ్యో అయ్యో ఆగో పార్వతమ్మ వేదికి వస్తున్నారు పార్వతమ్మ నీ భర్త లోకాల శంకరుడు 12 బిగాల పరుపు పండుగ బొరుకుంటున్నారు చింతామందం చీర కాదు యావాసుడు పెట్టుకున్న బొట్టు పేరెత్తద్దు నీ శిగలోపల ఉన్న పూలు వాడిపోవద్దాక అట్లయితే నీ భర్త ఏలుకుంటాడా నువ్వు బండి మీద బొరాలను అమ్మగారు తల్లి భర్త శంకరుడు చెప్పినట్టు నువ్వు ఎత్తుకున్నావు అన్నారు అమ్మవారు పార్వతమ్మకు తరుడు స్నానం చేసింది ఒంటి పుర చీర కట్టుకున్నది ఒంటి పుర తిరుగుతున్నది పార్వతమ్మ ఏమనుకున్నదో ఏ తప్పు చేయలేదు ఏ నేరం చేయలేదు వదిన భర్త చేతులు పోవాలి ఆ బండ మీద భర్త చేతులు పోవాలి సత్యవంతుడు ఆవేదన ప్రాణం పెట్టాలి అన్నది పార్వతమ్మ నీరు తీసుకుంటా ఆ లక్కువ రాళ్ళ పరుపు బండ వేడి కట్టాలి లక్కువ రాళ్ళ బండలు 7 కోట్ల పెట్టు తగలుతున్నాడు పోతే మాడిపోతున్నది కన్న తండ్రి దగ్గర నీరు పెడుతుంది బండ మీద పడుతుంది ప్రాణం పోతుంది కన్నీరు ఇస్తా
ఎత్తుకుంటారు కాగల బండ మీద పెడితే కష్టం అవుతున్నది ఆ పార్వతమ్మకు అమ్మవారు పార్వతమ్మ లక్కోని కాగల బండ మీద అరే రామ ఓ రామ అరే రామ ఓ రామ అయోధ్య అయ్యా నా దొంగతనం అయ్యా పావలారా
బావలాల మీరు చెప్పినట్టు పడ్డ దేవుడు బాబా సీతారామ సీతగారు నాలాంటి కొందరు పెట్టుకున్నట్టు పేడలేదు సిగలోన సినిమాలో పోలేదు బాబా ఇక మీ తప్పులు తోడి చెప్పిన నేర్పబడి బావలాల వాడేమో చెప్పు తినడా ఈమెమో ఇంతకాయ ఈమె బాధకేస్తామా ఈ బాధకేస్తామా లేదురా సత్యవంతురాలు పార్వదేవి మనకి ఎరికేరా మరి ఆడమద్దా నీకు 4 తల్లిదండ్రులు నీకు పని చెప్పలేదు శంకర్యే శంకర్గా బ్రహ్మ నేను నిలబెట్టే పోతాం ఎందుతోటి సాపండి నేను ఏడికి వేరే సంసారం నిలబెట్టే పోతాము బాధపడకమ్మా మేము సంసారం కూడగొట్టడం కాదు బాబా బ్రహ్మదేవా బాబా విష్ణుమూర్తి నువ్వేమన్నా బాబా నువ్వేమన్నావా ఏమన్నా ఏమన్నా మొదలకంటే చెప్పు 12 ఎకరాల పరుపు బండ నిర్రగల అప్పోలు గాలబెట్టాల కారణ బండ మీద బొరదాల పార్వతి చింతాకు మందం సీరగాలకు యాపాకు మందం రేఖగాలకు పెట్టుకున్న బొట్టు పేడెత్తద్దు శిఖలోపల మల్లెపూలు మాడిపోవద్దు శరీరమందు చెవటకాంత పొక్కు ఓడవద్దన్న అయితే ఏందిరా సూర్రా ఎట్లున్న పర్వత గట్టిన వచ్చింది నువ్వు అన్నట్టే బండ మీద పోటీ ఇచ్చినావు చింతాకు మందం సీరగాలే రాలాకు మనం రైతు రాలే పెట్టిన కొట్టు పేడెత్తలే శిఖల వాళ్ళ పూలు ఆడిపోలే చూడరా ఏలుకోరా సత్యవంతరావు ఎట్లున్న పైసలు అట్లే ఉన్నాయిరా ఇంకా పైసలు కూడా కాలేదురా నేను అయితే మీతో మమ్మల్ని కూడా రావమంటారా బాయి కాడి బ్రాహ్మణోడ అంటుంది అన్నో బండ మీద బొర్రంగా ఏదన్నా కట్టమంటే తల్లాలి కత్తడు తండ్రాలి కత్తడు తోడబట్టిన అది కస్తడు గాని బాయికాడి బ్రాహ్మణోడ అంటుంది బ్రాహ్మణుడిని కూడింది బ్రాహ్మణి భావనాన్ని కూడింది బ్రాహ్మణి మంత్రం వేసింది పార్వతి మంత్రం ఎక్కడదయ్యా మాటే మంత్రం కావాలి చెట్టే గిరియ కావాలి మంత్రం మంత్రమే మంత్రం అంటే బట్టలన్నీ ఇడిచేసి నడి డాంబర్ రాకి సాపుతారు చేపలు రాకినట్టు రాపుతారు మన ఏరియాలో చొప్పదండి నీకు గట్టే రాకేసి పెట్టిరు డాంబర్ రోడ్ మీద అయితే బ్రాహ్మణుడిని కూడుకున్నది బాగా మంత్రాలు నేర్చిందంట అన్నావు మంత్రం ఎక్కడదయ్యా మంత్రమే మంత్రం అయ్యా అయ్యా చిన్నగా మాట్లాడుతున్నా నీ మాట నేను నమ్మటోన్ని కాదు బ్రహ్మదేవ అన్నా విష్ణునారాయణమూర్తి దీని నేను చేతబట్టాలి దీని నేను ఏలుకోవాలంటే రెండోల పంచమూర అన్నలారా తమ్ముడా ఆడగాని శరుడ ఆడగాని ఉసుర్ల వడదు తమ్ముడా అని ఎన్ని బతిలన్న గాని ఆ లోకాల శంకరుడు వింటలేకపాయే ఆ లోకాల శంకరుని మాటబట్టుకొని 12 ఎకరాల కళ్ళం ఎక్కిండు కళ్ళం లోపల 12 పుట్ల మెరుప వరకు వసిండ్రు మెరుప వరకు అగ్గంటు వెక్కడాల గుమ్మిదొడ్డు పొగరులేస్తున్నాయి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పార్వతమ్మ దగ్గరికి వచ్చిండు ఓ తల్లి పార్వతమ్మ నీ భర్త నీ మాట నమ్మాలంటే నిన్ను ఏరుకోవాలంటే 12 పుట్ల
మిరప కళ్ళవలకెళ్ళి ముంగడికి 3 సార్లు ఎరకలు 7 సార్లు నడవల్లాట తగ్గకుంట తుమ్మకుంట బయటికి వచ్చినట్టు ఉంటే నీ భర్త నిన్ను చేత